నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కాజానగర్ నందు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ పెన్షన్ల పండుగను ఇంటింటికి తిరిగి వికలాంగులకు, వృద్ధులకు అందజేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4,000 రూపాయలు అదనంగా 3 నెలలకు 3,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు మరియు వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ని 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు. చెప్పిన విధంగా అందరికీ పెన్షన్ అందజేస్తామని తెలిపారు. సాయంత్రానికి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో జరుగుతుందని ఎలా అనుకున్నామో మొట్టమొదటి సంక్షేమం ఇంత పండుగ వాతావరణంలో విజయవంతం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరియు సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. गाड़ी काढ़ा लो जरा సర్టిఫికేట్ పెడతాము. ఆ సర్టిఫికేట్ పెడితే వచ్చేస్తా అది అప్రూవ్ అయితే 15,000 లెక్కన ఎవరు ఇస్తున్నారు? స్టోర్ సామాన్ తెలుసా ఈ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పాడు కదా, 3 నెలలు 1000 ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెం మండలం ఖాజానగర్లో పెన్షన్ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరుగుతున్నది. ఇంటింటికి పెన్షన్ సచివాలయ సిబ్బంది ద్వారా, అలాగే కమిషనరు, మున్సిపల్ కమిషనరు గారు అందరూ కలిసి ఇక్కడ పార్టిసిపేట్, ఎంపీ గారు, నేను అందరం కలిసి పార్టిసిపేట్ చేసి ఇక్కడ కొంతమంది వికలాంగులకి, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకి, వృద్ధులకి అందరికీ ఇవ్వడం జరిగింది.